హైదరాబాద్ కు చేరుకున్నారు కేసీఆర్. నందినగర్లోని నివాసంలో కూడా కీలక భేటీ నిర్వహిస్తున్నారు. ఇక కీలక నిర్ణయాలపై పార్టీ ముఖ్యులతో సమాలోచన చేస్తున్నారు. హరీష్ సహా పలువురిని కూడా కీలక బాధ్యతలు అప్పచెప్పేందుకు కూడా ఇక్కడ చర్చోపచర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ భేటీలో హరీష్ రావు, కేటీఆర్, జగదీష్ రెడ్డి, మధుసూదనాచారి, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వీరందరూ కూడా ఈ భేటీకి హాజరయ్యారు. ఆదివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి భేటీ జరుగుతుంది. ఇక ఈ భేటీలో చర్చించాల్సిన అంశాల మీద ముందుగానే చర్చించారు. ఇక ఏ అంశాల గురించి కూడా ఇక్కడ చర్చించాలన్న దాని మీద కూడా ముందులే నిర్ణయించుకున్న తర్వాత ఇక్కడ మొత్తం కూడా అంశాలకి సంబంధించి కూడా భేటీ అయిన వారందరూ కూడా చర్చిస్తూ ఉన్నారు. తెలంగాణ భవన్లోనైతే ఇప్పుడు ఒక కీలక ప్రకటన చేసే ఛాన్స్ ఉందంటూ కూడా దీని తర్వాత మీడియా సమావేశం నిర్వహించి ఒక కీలక ప్రకటన చేయొచ్చు అంటూ కూడా దీని మీద వార్తలు అందుతూ ఉన్నాయి. ఇక మరొక వైపు అయితే ఈ భేటీ మీద ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చూస్తే ఈ భేటీ మీద చాలా ఆసక్తి నెలకొని ఉంది. ఎందుకంటే కేసీఆర్ మనం లాస్ట్ టైం కనుక చూస్తే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ముందల కేసీఆర్ ఒక భేటీ నిర్వహించడం జరిగింది. ఇక అదే అంటే భేటీ అంటే అక్కడికి మిగిలిన వాళ్ళని కలవటం జరిగింది, కానీ కేసీఆర్ పాల్గొంటున్న భేటీలు చాలా తక్కువ ఉన్నాయి. ఇంకా ఆయన బయటకు వచ్చి కనిపిస్తుంది కూడా అసలు లేదు. అలాంటిది కేసీఆర్ భేటీ నిర్వహిస్తునేసరికి డెఫినెట్గా కూడా దీంట్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేందుకే కేసీఆర్ అఫీషియల్గా కూడా ఈ భేటీ నిర్వహించారు అంటూ కూడా చర్చలు జరుగుతున్నాయి. ఎటువంటి నిర్ణయం వెలువడనుంది, ఏం డెసిషన్లు తీసుకోనున్నారు, ఏదైనా కార్యాచరణ ప్రకటిస్తారా ఏంటి అని కూడా ఒక ఉత్కంఠ ఆసక్తి అనేది కూడా ఇప్పుడు నెలకొని ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ లైవ్లో అందిస్తారు. సతీష్, ఇప్పుడు కేసీఆర్ నిర్వహిస్తున్న భేటీ మీద అయితే చాలా ఉత్కంఠ ఆసక్తి నెలకొని ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి, ఎవరెవరు పాల్గొన్నారు, దేని గురించి చర్చిస్తున్నారు? రేణు, దీనికి సంబంధించి ముఖ్యంగా ఇప్పుడే కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి కూడా ఇప్పుడే నందినగర్ జూబ్లీహిల్స్ నందినగర్లోని తన నివాసానికి బయలుదేరారు. దాదాపు 6 గంటలకి మొత్తం బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం మీటింగ్ ఉంటుంది. మాజీ మంత్రులతో సహా కీలక నేతలంతా కూడా హైదరాబాద్ కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆయనకు ముఖ్యంగా అందరూ అంటే ఎవరైతే కేసీఆర్తో అతి సన్నిహితంగా ఉండే అందరు నాయకులతో పాటు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. సో దీని తర్వాత ప్రెస్ మీట్ ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. దీనిపైన ఇప్పుడు మరి ఇంకో 2 సంవత్సరాలకి మనం ఎలా కార్యాచరణ ఎలా ఉండాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, వ్యూహాలు ఎలా ఉండాలి అనేది కూడా చర్చించనున్నారు. దీనికి సంబంధించి ముఖ్యంగా రేపు ఏదైతే బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ కావచ్చు, అలాగే బీఆర్ఎస్లో జరిగే పరిణామాలు ఈ ఏదైతే సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయో సర్పంచ్ ఎలక్షన్స్తో దాదాపు 4,000 పైన సీట్లు గెలిచారు. దానికి సంబంధించి కూడా పూర్తి చర్చ జరుగుతుంది. దాని తర్వాత కార్యాచరణ ఎలా ఉండాలి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రతిపక్షంగా ఎలా నిలదీయాలి అని చెప్పేసి కూడా చర్చ జరుగుతుంది. దాంతోపాటు కృష్ణా గోదావరి జలాల సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం ఉంది. గతంలో 95 టీఎంసీలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 45 టీఎంసీలు మాత్రమే తెలంగాణకు ఇస్తున్నారంటూ కూడా ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా మాట్లాడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి మొత్తం అంటే కృష్ణా గోదావరి జలాల్లో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్కి లాభం చేకూరుస్తూ రేవంత్ రెడ్డి తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితులు ఉన్నాయి. మరి రేపు కేసీఆర్ ఏం మాట్లాడతారు, సో అధ్యక్షతన కూడా అంటే బీఆర్ఎస్ క్యాడర్ని ఎలా ఉత్తేజపరుస్తారు అనేది ఒకవైపు ఉంటే, ముఖ్యంగా ఏదైతే రేపు జరగనున్న మీటింగ్కి పెద్ద ఎత్తున దాదాపు 6 నెలల తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్కి రానున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ఆయన అధ్యక్షతన ఈ మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్కి సంబంధించి మొత్తం ఆయనే అక్కడుండి దగ్గరుండి చూసుకొని ఉన్నారు. ఆయనే స్వయంగా అందరితో మాట్లాడనున్నాడు. గెలిచిన సర్పంచులు కావచ్చు, మొన్న గెలిచినటువంటి సర్పంచులు కావచ్చు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కావచ్చు, అందరితో కూడా స్వయంగా ఆయనే మాట్లాడనున్నారు. కార్యాచరణ అయితే మొత్తం సిద్ధం చేసినట్టు ఇప్పటికే తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఇంకో విషయం, ఏదైతే ఈ వర్కింగ్ ప్రెసిడెంట్కి సంబంధించి జూబ్లీహిల్స్ ఓటమి, అలాగే కంటోన్మెంట్ ఓటమి తర్వాత ఇప్పుడు ఏదైతే పల్లెల్లో జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్స్లో హరీష్ రావు కొద్దిగా సీట్లు ఎక్కువ వచ్చినాయి కాబట్టి మరి ఆయనకు ఏదైనా కీలక బాధ్యత ఇస్తారంటూ కూడా ప్రచారం నడుస్తుంది. ఇంకొక 2వ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా ఆయనకు బాధ్యత ఇచ్చే అవకాశం రేపు అనౌన్స్ చేస్తారంటూ కూడా ఒకవైపు తెలుస్తూ ఉంది. బీఆర్ఎస్ శ్రేణుల్లో మొత్తం రాజకీయంగా ఇది విస్తృత స్థాయిగా నడుస్తూ ఉంది. దీనికి సంబంధించి కీలక సమావేశం అయితే రేపు ఉండనుండి. దాని తర్వాత
రేపు మీటింగ్ తర్వాత ఆయన యశోదకి వెళ్ళనున్నారు చెకప్స్ కోసం. చెకప్ చేసిన తర్వాత మళ్ళీ 21, 22, 23 ఆ 3 రోజులు హైదరాబాద్లోనే ఉంటారు. మొత్తం రాజకీయ పరిస్థితుల మీద తెలంగాణ రాజకీయాలు కావచ్చు, అటు ఏపీ రాజకీయ అంటే తెలంగాణ అటు ఏపీకి సంబంధించిన నిధుల గురించి కావచ్చు, విద్యుత్ కావచ్చు, నీళ్లు కావచ్చు, ఇవన్నిటి మీద కూడా చర్చిస్తారు. దాంతోపాటు వ్యూహం ఎలా ఉండాలి, 2029లో ఎలక్షన్స్కి మనం ఎలా సిద్ధం కావాలనే దానిపైన కూడా మొత్తం చర్చించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తా ఉంది. సతీష్, దీని తర్వాత అంటే ఈ భేటీ తర్వాత ఏదైనా కార్యాచరణ ప్రకటించేది కానీ లేకపోతే ఏదైనా కీలక నిర్ణయం వెలువరించే ఛాన్స్ కానీ ఉందా? మీడియా సమావేశం నిర్వహించడం కానీ? ఎస్, మీడియా సమావేశం రేపు ఆల్రెడీ అంటే మీడియా కవరేజ్ ఉంటుంది. మీడియా సమావేశం కూడా ఈ బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ తర్వాత దేని మీద చర్చించారు, ఏ ఏ అంశాలపైన చర్చించారు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర ఎలా పోషిస్తుంది, సో ఈ సర్పంచ్ ఎలక్షన్స్లో వచ్చిన రిజల్ట్ కావచ్చు, దీని అంతా కూడా రేపు ప్రెస్ మీట్లో మాట్లాడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గోదావరి జలాలు, కృష్ణా జలాలకు సంబంధించి ప్రత్యేకంగా మాట్లాడే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో మరి దాదాపు చాలా రోజుల తర్వాత కూడా కేసీఆర్ మీడియా ముందు మాట్లాడనున్నారు. చాలా ప్రశ్నలు అయితే రేకెత్తించే అవకాశం ఉంది. చాలా అంటే క్యాడర్ కూడా చూస్తూ ఉంది మాట్లాడాలని. అటు తెలంగాణ వ్యాప్తంగా కూడా అందరూ ప్రజలు కేసీఆర్ ఎప్పుడెప్పుడు మాట్లాడతారా, ఏం మాట్లాడతారా అనే ఆతృతతో ఎదురు చూస్తున్న వాతావరణం అయితే ఉంది. రేణు, ఎస్, డెఫినెట్లీ ఇప్పుడు మీరు చెప్పింది అయితే సతీష్, మనం చూస్తే కనుక కేసీఆర్ ఇప్పుడు దాకా కూడా బయటకు వచ్చి మాట్లాడింది అయితే లేదు. అయితే రేపు మాట్లాడతారని ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేకపోతే కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు మాత్రమే మీడియా ముందుకు వస్తారనుకోవచ్చా? రేపైతే ఖచ్చితంగా అంటే బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ కాబట్టి ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలన గతంలోనే కేసీఆర్ చెప్పాడు, 2 సంవత్సరాలు మినిమం మనం పార్టీకి అంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి మనం టైం ఇవ్వాలి, ఇప్పుడే దూషణలు చేయకూడదు, ఇప్పుడే అటాక్ చేయకూడదు అంటూ కూడా గతంలో కేటీఆర్కి కానీ హరీష్ రావుకి కానీ ఇద్దరికి అల్టిమేటం జారీ చేశారు కేసీఆర్. దీనికి సంబంధించి ఇప్పుడు 2 సంవత్సరాల గడువు అయిపోయింది, ఆయన ఇచ్చిన గడువు అయిపోయింది. ఇప్పుడు యాక్టివ్ అంటే డైరెక్ట్ వాళ్ళ అంటే విమర్శలు, ప్రతి విమర్శలు ఇంకా ఉంటాయని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంటుంది. ఏదైతే 6 గ్యారంటీల విషయాల్లో కావచ్చు, 420 హామీల విషయంలో కావచ్చు, మొత్తం విద్య, ఉద్యోగాల విషయాల్లో కావచ్చు, అన్ని నీళ్లు, నియామకాలు, అన్ని విషయాల్లో కూడా రేపు మాట్లాడే అవకాశం ఉంటుంది. దాదాపు ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీల విషయంలో కావచ్చు, ఎక్కడెక్కడ ఫెయిల్ అయింది ఏంటి అనేది మొత్తం మీడియాతో మాట్లాడే అవకాశాలు ఉంటాయి. రేణు, ఎస్, ఇంకొకటి ఏంటంటే సతీష్, ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే కేసీఆర్ జనాల్లోకి వెళ్లేందుకైతే ప్రయత్నం మొదలు పెడతారు. పల్లె నిద్ర కానీ ఇలా ఏదో ఒక ప్రోగ్రామ్ అయితే ప్లాన్ చేస్తుంది బీఆర్ఎస్ అని చెప్పి కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అంటే ఇలాంటి చర్చలు కూడా రేపు చర్చించే అవకాశం ఉందా ఏంటి? డెఫినెట్గా రేపు అంటే రాష్ట్రం నుంచి అన్ని జిల్లాల ఉమ్మడి 10 జిల్లాల నుంచి కూడా అక్కడ లోకల్ లీడర్స్, ఎమ్మెల్యేలు కావచ్చు, అక్కడ మొత్తం లీడర్స్ అంతా కూడా వస్తారు కాబట్టి ఒక చర్చ జరుగుతుంది రేపు. అంటే బీఆర్ఎస్ క్యాడర్ ఎట్లా ఉంది, బీఆర్ఎస్ గురించి జనాలు ఏమనుకుంటారు, నిజంగా పల్లెల్లో ఏమనుకుంటున్నారు, మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసలు కేసీఆర్ అటు బీఆర్ఎస్ పార్టీ గురించి జనాలు ఏమనుకుంటున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు గురించి ఏమనుకుంటున్నారు, మొత్తం చర్చించి కూడా ఇక ముఖ్యంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ టైంలో కేసీఆర్ బయటికి వచ్చి ప్రచారంలో పాల్గొంటారనేది కూడా ఒక చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఆయన పల్లెబాట కార్యక్రమాలు కూడా చేస్తారని కూడా బీఆర్ఎస్ వర్గాల్లో అయితే చర్చనీయాంశంగా మారింది. బహుశా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సమయంలో ఆయన పల్లె బాట పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. రేణు, ఎస్, అంటే సతీష్ రేపటితో కూడా కేసీఆర్ యాక్టివ్ అవుతున్నట్లు చూడాలా, లేకపోతే బ్యాక్ ఎండ్లో కేసీఆర్ ఉండి ముందులున్నటువంటి క్యాడర్ని యాక్టివ్ చేస్తున్నారు, ఇక నుంచి కూడా కాంగ్రెస్ మీద ఆరోపణలు కానీ ప్రత్యారోపణలు కానీ వీటన్నిటితో కూడా ముందుకు వెళ్ళేందుకు? ఎస్, బీఆర్ఎస్ ముఖ్యంగా కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు గతంలోనే చెప్పారు, మేము పనిచేసేది కేసీఆర్ డైరెక్షన్లోనే మేము పనిచేస్తున్నాం, కేసీఆర్ ఏది చెప్తే దాన్ని మేము పాటిస్తున్నాం తప్ప మా సొంత నిర్ణయాలు ఎక్కడా ఉండడు, మా బాసు కేసీఆర్, మా అధినేత కేసీఆర్ అంటూ కూడా గతంలో కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు ఇద్దరు చెప్పిన పరిస్థితులే ఉన్నాయి. దీనికి సంబంధించి కేసీఆర్ ప్రతి ఒక్కటి చెప్తారు, కానీ ముందుగా కొన్ని విషయాలలో కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు
కేసీఆర్కు జస్ట్ ఇన్ఫామ్ మాత్రమే చేస్తారు, పూర్తి కార్యాచరణ చెప్పరు. కానీ ఇప్పటి నుంచి కేసీఆరే డైరెక్ట్ జనాల్లోకి, అంటే మొత్తం ఏదున్నా కేసీఆర్ హయాంలోనే ఈ 2 సంవత్సరాలు, అంటే లాస్ట్ 1 ఇయర్ ఏదైతే ఎలక్షన్ టైం ఉంటుంది కాబట్టి అప్పుడు కాకుండా ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు ముఖ్యంగా కీలకంగా ఉన్నాయి. ఈ 2 సంవత్సరాల్లో ఒకవేళ కాంగ్రెస్ పార్టీని కట్టడి చేయగలిగితే గనక నెక్స్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చించే అవకాశం ఉంది. నేరుగా కేసీఆర్ రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సతీష్. ఇక ఇప్పుడైతే కేసీఆర్ హైదరాబాద్కు చేరుకున్నారు. ఇక నందీనగర్లోని నివాసంలో కూడా కీలక భేటీ నిర్వహించనున్నారు. ఈ కీలక నిర్ణయాలపైనైతే పార్టీ ముఖ్యులతో సమాలోచన చేయనున్నారు. ఇప్పటికే కూడా వేటి ఏ అంశాల మీద మాట్లాడాలి, ఏంటి నెక్స్ట్ 2 సంవత్సరాల కార్యాచరణ, బీఆర్ఎస్ ఏ విధంగా ఉండాలి, నెక్స్ట్ అధికారంలోకి రావడానికి బీఆర్ఎస్ చేపట్టాల్సిన కార్యాచరణ ఏంటి, ఎటువంటి వ్యూహాలు పాటించాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు కేసీఆర్ నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేయనున్నారు. ఇక దీంట్లో హరీష్ రావుతో సహా పలువురికైతే కీలక బాధ్యతలు అప్పచెప్పనున్నారు అంటూ కూడా ఇప్పుడైతే ప్రచారం కొనసాగుతూ ఉంది. ఈ భేటీలో హరీష్ రావు, కేటీఆర్, ఇక జగదీష్ రెడ్డి, మధుసూదనాచారి, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వీళ్ళందరూ కూడా పాల్గొననున్నారు. ఆదివారం తెలంగాణ భవన్లోనైతే బీఆర్ఎస్ విస్తృత స్థాయి భేటీ అయితే జరగనుంది. మరొకటి ఏంటంటే హరీష్ రావుకి 2వ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు అప్పచెప్పే ఛాన్స్ కూడా ఉంది అంటూ కూడా అయితే ఇప్పుడైతే చర్చలు వస్తున్నాయి. ఎందుకంటే భేటీలో చర్చించాల్సిన అంశాల మీద కూడా ముందుగానే చర్చలు జరిగాయి. ఇక దీంట్లో కూడా హరీష్ రావుకి కీలక బాధ్యతలు అప్పచెప్పనున్నారు. హరీష్ రావుతో పాటు మరికొంతమంది నేతలకు కూడా కీలక బాధ్యతలు అప్పచెప్పే ఛాన్స్ ఉంది. ఇక దీంతో కూడా ఈసారి కేసీఆర్ యాక్టివ్ అవ్వబోతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికప్పుడే కేసీఆర్ జనాల్లోకి వస్తారని చెప్పి కూడా అనుకున్నారు. అయినప్పటికీ కూడా ఆయన జనాల్లోకి రాలేదు. ఇప్పటి వరకు కూడా అధికారం కోల్పోయిన తర్వాత, బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ బయటికి రాకుండా కేవలం తెర వెనకే ఉంటున్నారు. ఆయన డైరెక్షన్లో ఇటు కేటీఆర్ కానీ వీళ్ళందరూ వర్క్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక ఈసారైనా స్వయంగా కేటీఆర్ఏ రంగంలోకి దిగుతారా? ఎందుకంటే కేసీఆర్ బయటకు వస్తారు, పల్ల నిద్రని కానీ ఇలా పలు కార్యక్రమాల్లో కూడా ఆయన స్వయంగా పాల్గొంటారు అని చెప్పి కూడా అంటూ ఉన్నారు. కానీ మరి కేసీఆర్ రేపటితో ఆయన బయటకు వచ్చి యాక్టివ్గా కూడా ఆయన మీడియా ముందులో మాట్లాడి ఈ విధంగా ముందుకు కొనసాగుతారా, లేకపోతే ఇప్పటి వరకు కూడా డైరెక్షన్ ఇచ్చినట్లే పార్టీలో కేటీఆర్కి కానీ వీరందరికీ డైరెక్షన్ ఇచ్చినట్లే ఇంకా తెర వెనకే ఉండి మరికొన్నాళ్ళు డైరెక్షన్ ఇస్తారా, ఏంటి మరి ఎటువంటి కార్యాచరణ రూపొందించనున్నారు? ఈ రేపు ఆ భేటీ తర్వాతగా కూడా మీడియా ముఖంగా ఎటువంటి నిర్ణయాలు వెల్లడించనున్నారు? ఎందుకంటే ఒక కీలకమైన ప్రకటన కూడా చేసే ఛాన్స్ ఉంది తెలంగాణ భవన్లో అని చెప్పి కూడా చర్చ జరుగుతోంది. సో ఇదంతా కూడా చాలా ఆసక్తి, ఉత్కంఠ రేపుతున్నాయి ఈ భేటీ మీద. ఈ భేటీ జరిగిన తర్వాత ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఏంటి కేసీఆర్ మరి యాక్టివ్ అవుతారా, ప్రజల్లోకి వస్తారా రేపటి నుంచి అనేది కూడా చూడాలి.